హాయ్ అండి, మీకు ఈరోజు ఖమ్మం డోక్లా చూపించబోతున్నాము. దీనికి శనగపిండి 2 బౌళ్ళు తీసుకొని అందులో ఉప్పు 1 టీ స్పూన్, చక్కెర 1 టీ స్పూన్ వేసుకొని వాటర్ పోసి ఇలా కలుపుకోవాలి. పిండి జారుగా అయ్యేంత వరకు ఇలా కలపాలి. 10 నిమిషాలు మూత పెట్టి 10 నిమిషాల తర్వాత ఒక ఈనో ప్యాకెట్ వేసి కలపాలి. షేప్ రావడానికి నేను గ్లాస్ తీసుకున్నాను. ఒకటి గ్లాస్లో వేసి నార్మల్గా ప్లేట్లో కూడా వేయచ్చు. ఇలా ఆవిరికి పెట్టాలి. ఇది షేప్ కోసం బుట్ట షేప్ రావడానికి ఇలా చేసి గ్రీన్ చట్నీ కోసం పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి ఉప్పు వేసి నూరి పెట్టుకోవాలి. ఇలా ఆవిరి పట్టిన తర్వాత ఇలా బిల్లలుగా కట్ చేసుకొని నేను శాండ్విచ్ లాగా చేయడానికి ఇలా చేశాను. ఒక కడాయిలో నూనె పోసి అందులో ఆవాలు, మిర్చి వేసి కరివేపాకు వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసి ఒక గ్లాస్ వాటర్ పోసి అందులో కొద్దిగా ఉప్పు, చక్కెర వేసి కొద్దిసేపు మరిగించి ఆ వాటర్ని వీటిపైన పోయాలి. ఇలా పోసిన తర్వాత మనం ఇందాక నూరి పెట్టుకున్న గ్రీన్ చట్నీ ఇలా శాండ్విచ్కి పెట్టినట్టు పెట్టి ఇలా డెకరేట్ చేసుకోవాలి. టమాటో సాస్, ఇలా డెకరేషన్ కోసం క్యారెట్, బీట్రూట్, కొబ్బరి, పచ్చి కొబ్బరి, ఇలా చివరగా ఇలా మిర్చి పెట్టుకుంటే శాండ్విచ్ డోక్లా అండి ఇది. అలాగే మనం ఇందాక వేరే షేప్లో తీసుకున్నాం కదా బుట్ట మాదిరిలో, సో ఇలా గిన్నె పెట్టి చేసి ఇలా బుట్ట మాదిరిగా వస్తుంది. ఇందాక చేసి పెట్టుకున్న వాటర్ ఇలా మనం చుట్టూ పోసి అది పీల్చుకునేంత వరకు పోసి అందులో బీట్రూట్, క్యారెట్, పచ్చి కొబ్బరి, గ్రీన్ చట్నీ వేసి ఇలా డెకరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఖమ్మం డోక్లా బుట్ట రెడీ అయిందండి.